హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ ఇంట్లో పనులను చాలా సులువుగా చేసుకొని, టైమ్‌ని, మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. చాలా యూజ్ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ఎప్పుడైనా ఆకుకూరలు అనేవి తెచ్చుకునేటప్పుడు మహా అయితే ఒక్కరోజు మాత్రమే స్టోరేజ్ ఉంటాయి కదండీ! ఇలా ఆకుకూరలు అనేవి మనం వారం, 10 రోజుల వరకు కూడాను పాడైపోకుండా ఫ్రెష్‌గా ఎన్ని రోజులైనా కూడాను ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో, నేనైతే రెగ్యులర్‌గా మెంతికూర అనేది చపాతీ పిండిలో యాడ్ చేస్తూ ఉంటానండి. అందుకని ఒకేసారి కొని తెచ్చుకుంటూ ఉంటాను. వారం రోజులైనా అస్సలు పాడవదు. సో, నేను మీకు ఇది చూపిస్తున్నది కూడా 2 డేస్ కిందట తెచ్చిందనమాట. ఎప్పుడైనా మనం ఆకుకూరలు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ముందు ఆకుకూరలో బ్యాక్ సైడ్ కాడలనేవి ఉంటాయి కదండీ! వేళ్ళు. అవి మట్టి కలిగి ఉంటాయి కాబట్టి సో, వాటిని ముందు కట్ చేసేసుకొని, ఆకుల మధ్యలోని కుళ్ళిపోయిన ఆకులు, అలాగే కొంచెం పిచ్చి గడ్డి లాంటివి గట్టా ఉంటూ ఉంటాయి కదా! ఆకులు లాంటివి. ఇవన్నీ కూడా ముందు తడనేది లేకుండా సెపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం ఎప్పుడైనా ఆకుకూరలు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు వెడల్పుగా ఉండే ఒక బాక్స్‌ని మెయింటైన్ చేసుకోవాలండి. అడుగున చక్కగా ఒక టిష్యూ పేపర్‌ని పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఇలా స్టోర్ చేసుకోవాల్సిన ఆకుకూరని మరి ఒకేసారి ఒకే దాంట్లో కుక్ చేయకుండా ఎంత పడుతుందో అంత మాత్రమే కొంచెం లూజ్‌గా ఉంచుకొని ఆకుకూరని, ఆ తర్వాత పైనుంచి ఇంకో టిష్యూని వేసేసుకొని మీకు అవసరమైనప్పుడు కొంచెం ఆకుకూరని యూజ్ చేసుకొని చూడండి. చెమ్మ లాంటిది ఏమీ కూడా ఉండదు. అలాగే మనకేంటంటే ఎక్కువ రోజులు ఆకు అనేది పాడైపోకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే 4-5 రోజుల వరకు కూడా మీకు ఆకుకూర అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మనం పళ్ళు తెంపుకునే పేస్ట్ అనేది ఖచ్చితంగా 10, 20 రోజులకి అయిపోయిన తర్వాత వాటి తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఇందులో మనకి తెలియకుండానే చాలా ఎక్కువ పేస్ట్ అనేది ఉంటుందండి. ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. వీటిని మనం పడేయకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులను కొత్తగా మెరిపించుకొని చాలా డబ్బులను ఆదా చేసుకోవచ్చనమాట. సో, అది ఎలా అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ నా దగ్గర ఒక 2 అయిపోయిన పేస్టు వాటి తాలూకా సెల్స్ ఉన్నాయండి. వాటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం వాటర్‌లో వేసుకొని ఒక్కసారి ఇలా గిలక్కొట్టుకున్నారంటే చూసారు కదండీ! మనకు తెలియదు గానీ, జస్ట్ మనం ఇందులోన 10 రోజులకి వాడుకోవడానికి ఉన్న పేస్ట్ అయితే ఉంది. ఇదంతా మనమైతే పిండుకోలేమండి. అంటే బయటికి కూడా రాదనమాట. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాసుడు వాటర్ అనేది తీసేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఆ పేస్ట్ అంతా వాటర్‌లోకి వచ్చేటట్టుగా అయితే ఒక్కసారి చేత్తో మిక్స్ చేసుకున్నట్లయితే సో, మనకి రెడీ అయిపోతుందండి ఈ వాటర్ అనేది. వీటిని మనం చక్కగా పక్కకు పడేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో సింపుల్‌గా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా పడేసే వాటిలతోటి ఒక లిక్విడ్ రెడీ చేసుకున్నాం. నార్మల్‌గా మనం పళ్ళ తోముకోవడానికి పేస్ట్ అనుకుంటాం గానీ, ఈ పేస్ట్‌తో మన ఇంట్లోని వస్తువులను చాలా కొత్త వాటిలో మెరిపించుకోవచ్చండి. పేస్ట్ మనకి చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్‌కి యూజ్ అవుతుంది. ఇలా మీరు తయారు చేసుకొని స్ప్రే బాటిల్‌లో వాటర్ వేసేసుకొని దీన్ని మీరు నెల, 2 నెలలైనా పక్కన స్టోర్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు మన ఇంట్లో ఉండే వస్తువులైనా ఫ్రిడ్జెస్ గానీ, టీవీలు గానీ వీటన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫ్రిడ్జెస్ మీద మరకలు పడ్డాయనుకోండి, జస్ట్ మనకి రోజే పడిపోతూ ఉంటాయండి మరకలనేవి. జస్ట్ కొంచెం ఇలా స్ప్రే చేసుకొని ఒక క్లాత్‌తో నొక్కిబెట్టి తుడిచేసామంటే మురికి అంతా పోతుంది. మరకల్లాంటివి కూడా ఏమీ ఉండవు. ఎంత శుభ్రంగా ఉందో చూసారు కదా ఫ్రిడ్జ్ అనేది. ఓన్లీ ఇలా ఫ్రిడ్జెసే కాకుండా మనం రెగ్యులర్‌గా వాడే టీవీ మీద కూడా డస్ట్ అనేది పడిపోయి, మనకి స్క్రీన్ అనేది మరకల్లా చాలా చిరాకొచ్చేస్తుంది కదా చూసేటప్పుడు. ఇలా టీవీని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ కొంచెం అంటే కొంచెం ప్రెస్ చేసేసి నీట్‌గా తుడిచేయండి. ఇలా రెగ్యులర్‌గా వాడే ల్యాప్‌టాప్ పైన కూడా మనం రెగ్యులర్‌గా టచ్ చేయడం వల్ల మరకలనేవి పడిపోతూ ఉంటాయి కదండీ! వాటిని కూడా చాలా ఈజీగా ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా పడేసే వాటిలతోటే మనకి చాలా రకాలైన యూజెస్ అయితే ఉంటాయి. మన వస్తువులను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చు. సో, ల్యాప్‌టాపు అండ్ అలాగే టీవీ స్క్రీన్ చూసారు కదా! ఎంత శుభ్రంగా ఉందో. మనం ప్రతిరోజు ఏది క్లీన్ చేసినా చేయకపోయినా కిచెన్ గట్లను, స్టవ్‌ను రోజుకి 2, 3 సార్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా! బట్ దీనితోటి రోజుకొకసారి క్లీన్ చేసి చూడండి మరకలు, జిడ్డు ఇదంతా కూడా పోతుంది. పేస్ట్ వాసనకి మనకి కిచెన్‌లోకి బల్లులు, బొద్దింకలనేవి రాకుండా చాలా మంచి స్మెల్ కూడా వస్తది. కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుందండి. దీనివల్ల మన ఇంట్లో వస్తువులు మెరిసిపోయి చాలా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే మనం ఇటువంటి చిన్న రుబ్బు రోల్స్ అనేవి రెగ్యులర్‌గా అల్లం లాంటివి గట్టా దంచుకోవడానికి చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. బట్ ఒక్కొక్కసారి మనం వాడలేనప్పుడు పక్కన పెట్టేసేటప్పుడు కూడాను మనకేంటంటే డస్ట్ అనేది పట్టేసి మురికి, దుమ్ము, ధూళి ఇదంతా కూడా ఉంటుందండి. నార్మల్‌గా ఇది రాయి కాబట్టి దీన్ని పీచుతో గాని, సబ్బుతో గాని అంత ఈజీగా క్లీన్ చేయలేము. ఎందువల్లంటే
గరుకుకి మూలలో మురుకు అనేది ఉంటుందండి. సో, అలాంటప్పుడు ఇలా ఎంత మురుకు పట్టేసి రెగ్యులర్‌గా క్లీన్ చేయాలనుకున్నా కూడాను జస్ట్ ఇటువంటి చిన్న చిన్న రుబ్బు రోళ్ళను ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న న్యూస్ పేపర్‌ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని రుబ్బు రోల్లో వేసేసుకొని కొంచెం ఏదైనా సోపును గానీ, లేదంటే సోప్ లిక్విడ్ విమ్‌ని గానీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసామంటే నార్మల్‌గా మనం దంచుకునే ఈ రాయి అనేది ఉంటుంది కదండీ! పైన సన్ని. సో, దానికి కూడాను మనకి ఎక్కువ మురుకుంటుందండి. రోలు అండ్ అలాగే ఈ సన్ని కూడా మనకి చాలా ఈజీగా నీట్‌గా మురుకు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. డస్ట్ పార్టికల్స్ లాంటివి గట్టా ఏమీ ఉండవు. నార్మల్‌గా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు కూడాను క్లీన్ చేసేటప్పుడు ఆ వాసన పోదు కదా! సో, దాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి మనం రెగ్యులర్‌గా ఇంట్లోని వాడే రుబ్బు రోళ్ళు గనక క్లీన్ చేసామనుకోండి చాలా నీట్‌గా కూడా ఉంటాయి. సో, నాకు కొంచెం దగ్గు, జలుబు ఉండడం వల్ల గొంతు పట్టేసిందండి. సో, వాయిస్ అనేది అందుకే కొంచెం చేంజ్ అయిందనమాట. సో, ఇలా మనం ఇటువంటి గ్రైండర్స్ అనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. చాలా శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా బాక్టీరియా లాంటిది ఏమీ ఉండవు. సన్నీలు గానీ, రాయిలు గానీ ఏవైనా కూడా రుబ్బు రోళ్ళు లాంటివి చాలా శుభ్రంగా ఉంటాయి మురికి లేకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ఇళ్లలోకి ఎంత ట్రై చేసినా కూడాను ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! ఎన్ని రకాలుగా ట్రై చేసినా. సో, ఏవి కూడా వాడకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఎలుకల్ని బయటకి పంపించేయొచ్చండి. దానికోసం 1.5, 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అండ్ అలాగే తరువాత కొంచెం అంటే కొంచెం ఒక అర టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ వరకు కూడాను వంట సోడాని వేసుకోండి. వంట సోడా అనుకుంటాం గానీ మనము తినేటప్పుడు మన స్టమక్ అనేది పాడైపోతుందండి. అదే విధంగా ఎలకలకు కూడాను. సో, తరువాత మనం బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం కదా! సో, సర్ఫ్ మనం నార్మల్‌గానే అనుకుంటాం కానీ సర్ఫ్‌లో చాలా రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయండి. దీనివల్ల మనకి కాళ్ళు, చేతులు అనేవి తెల్లగా అయిపోతూ ఉంటాయండి. ఒకసారి కావాలంటే మీరు ఎప్పుడైనా సర్ఫ్‌ని వాసన చూడండి. అసలు ఆ ఘాటును కూడా మనం పీల్చలేమనమాట. అంత డేంజర్ సర్ఫ్ కూడాను. సో, ఇటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇది కెమికల్ కింద మనం సర్ఫ్‌ను యూజ్ చేస్తున్నామండి. ఇందులోను ఒక అర టీ స్పూన్ వరకు కూడాను కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మిశ్రమాన్ని తయారు చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి అంటుకునేటట్టు బంకలాగా అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే వెలకలనేవి నోట్లోని పెట్టగానే బయటకి టేస్ట్ వల్ల బయటకి ఊసేయకుండా నోట్లోనే అతికిపోయేటట్టు అయితే ఉండను మనం ఇలా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో నైట్ టైమ్ పెట్టేయండి. నైట్ టైమ్ పెట్టేటప్పుడు మాత్రం పిల్లలకి గానీ, పెంపుడు జంతువులకి గానీ అస్సలు టచ్ అవ్వనివ్వకండి. సో, మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసి చూడండి. సర్ఫ్ వల్ల అలాగే మనం ఇందులో బేకింగ్ సోడా అనేది యాడ్ చేసాం కదండీ! దీనివల్ల ఎలుకలు ఇవి తిని బయటకు పోయి చనిపోవడమో లేదంటే వాటి స్టమక్ అనేది ఫుల్‌గా డ్యామేజ్ అయిపోతుందనమాట. సో, ఇవి తినడం వల్ల అందుకని ఎలుకలనేవి బయటకు పోయి చనిపోతాయండి. లేదంటే వీటిని తింటాయి కాబట్టి మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి చాలా చాలా భయపడిపోతాయన్నమాట. ఈసారి ఇటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఉండే ఎలుకను గానీ, పందికొక్కులన్నిటిని కూడాను ఇలా జస్ట్ సింపుల్‌గా చిన్న చిట్కాతో బయటకి తరిమేయండి. మళ్ళీ కూడా తిరిగి రాకుండా. యూజ్ అవుతుందంటే ఎవరికైనా ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనకి ఎక్కువగా ఈ సీజన్‌లో దొరికే దాంట్లోన గ్రీన్ పీసెస్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సీజన్‌లో వారానికి 1, 2 సార్లైనా కూడాను తినడమేనా లేదంటే ప్రతి కర్రీలోనూ కూడాను ఒక గుప్పెడు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో, వీటిని మనం తెచ్చుకుంటాము అంతా బానే ఉంటుంది గానీ వీటిలో ఉండే బఠానీని సెపరేట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా! మనకి ఇలా చిక్కేటప్పుడు కూడా బొటలైన అనేది నొప్పొచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడాను అస్సలు చెయ్యని యూజ్ చేసుకోకుండా ఈజీగా ఎన్ని కేజీలైనా నిమిషంలోనే తీసేయొచ్చండి. సో, దానికోసం మన ఇంట్లోనే ఇలా మనకి అంచు లేని గ్లాసెస్ అనేవి ఉంటాయి కదా! కొంచెం షార్ప్‌గా ఉండే గ్లాసెస్. ఒక్క గ్లాస్ తోటి ఎన్ని బీన్స్‌లైనా కూడాను కష్టపడకుండా నిమిషంలోనే తీసేయొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగున ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని బఠానీలు అనేవి చెదిరిపోకుండా జస్ట్ ఒక్కొక్క బఠానీలని కూడాను పీసెస్‌ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాస్ తోటి అంచుతోటి ఇలా జస్ట్ మనం లాగామంటే జస్ట్ మనకి ఇలా అందులోనే ఉండే బఠానీలన్నీ కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. బఠానీలన్నీ కూడాను మనకు ఒకే దగ్గర ఉంటాయండి. సో, ఇలా మనం ఎన్ని కేజీల బఠానీలైనా కూడాను చాలా ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా కూడాను ఎన్ని బఠానీలైనా కూడా చాలా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి
బఠానీలు కొని బఠానీలు సెపరేట్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని అయితే ట్రై చేయండి. నిమిషాల్లోనే ఎన్ని కేజీలైనా కూడా చాలా చాలా సులువుగా సెపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అన్నిటిని కూడా ఒలిచేసాం కదా బఠానీలని. వీటిని నెల రోజులైనా కూడాను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఈ సీజన్‌లో దొరికేవే ఒరిజినల్‌వండి. జనరల్‌గా మనకి అమ్ముతూ ఉంటారు. అందులో కలర్ అనేది కలిపేస్తూ ఉంటారు. వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా మనకు 1 ఇయర్ పాటు కూడా నిలవ ఉంటాయండి. చూసారు కదా! చెయ్యి నొప్పి లేకుండా జస్ట్ ఒక్క గ్లాస్ తోటే మనము గంటల్లోని పనులను నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. ఎప్పుడైనా బీన్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు గ్రీన్ పీస్‌ని ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అడుగున ఒక డిష్ అనేది వేసుకోండి. చెమ్మ లేకపోతే మనకి గ్రీన్ పీసెస్ అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయన్నమాట. ఇందులో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా వేసేసుకోండి. మీరు ఇలా సెపరేట్ చేసుకొని తడి లేకుండా స్టోర్ చేశారంటే వీటిని మీరు నెల నుంచి 2 నెలల వరకు కూడా చక్కగా వాడుకోవచ్చండి. సంవత్సరం కూడా వాడుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే. ఇలా మీకు అవసరమైన కర్రీస్‌లో గాని గుప్పుడు గుప్పుడు వేసుకుంటూ చక్కగా బిర్యానీలో గట్టా యాడ్ చేసేసుకోవచ్చనమాట. ఇలా మనం పైన ఇంకొక డిష్‌ని పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే నెల 2 నెలలైనా పాడవ్వండి. ఇలా మనము ఎంతో కష్టపడి ఎన్ని కేజీలైనా కూడాను జస్ట్ ఒక గ్లాస్‌తో తీసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసారు కదా! దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఇవి తెచ్చుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.